ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారిస్పేట్లోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించారు. అసోసియేషన్ నాయకులైన విశ్రాంత తహసీల్దార్ నూతలపాటి నాగేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపల్ గుమ్మడి నారాయణరావు, కె ఆంజనేయ ప్రసాదులు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, జాతీయ ఐక్యతతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సంఘ నాయకులు కె నాగేశ్వరరావు, పి మల్లికార్జునరావు ఇతరులు పాల్గొన్నారు. సహకరించిన హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు చెప్తే రోజు టీచర్లు పాఠాలు చెబుతూనే ఉంటారు, అవునా కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈడెవడ్రా బాబు వచ్చాడు పాఠం చెప్పడానికి మళ్ళీ ఈరోజు నో బ్యాక్ డే, చక్కగా ఆడుకునే రోజు వచ్చి ఏంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటున్నారు, అంతే కదా? ఇప్పటిదాకా అదే అనుకుంటున్నారా? లేదు లేదు లేదు, నిజం చెప్పండి, నేనేమనుకోండి. అయితే ఓకే 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 స్టాప్ 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 స్టాప్. నేను పాఠం చెప్పడానికి మాత్రం రాలేదు ఇక్కడికి. నేను మీతో పాటు కలిసి ఆడి పాడి ఈరోజు నో బ్యాక్ డేని మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. మరి మీతో ఓకేనా? ఆడదామా అందరం? ఓకే ఆడదామా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ రోజున సమాజంలో ఈ డ్రగ్స్ దుర్వినియోగం ఏదైతే ఉందో, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, దాన్ని ఎట్లా అరికట్టాలి, ఎట్లా మన ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా మేము పిల్లలకు చక్కగా వివరించి వాళ్ళ వ్యక్తిత్వం మెరుగుపడే విధంగా, వాళ్ళ క్యారెక్టర్ మెరుగుపడే విధంగా, వాళ్ళు సమాజంలో మంచి సిటిజన్ అయ్యే విధంగా, అదేవిధంగా కుటుంబంలో కూడా మంచి మెంబర్ అయ్యే విధంగా వాళ్ళకి మేము చక్కని సూచన ఇవ్వడం జరిగింది. వాళ్ళు చక్కగా వాటన్నిటిని కూడా ఆలకించి శ్రద్ధగా వాళ్ళు విని చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేశారు. దీనికి ముఖ్యంగా మేము హై స్కూల్ హెడ్ మాస్టర్ని, ఉపాధ్యాయ బృందాన్ని, విద్యార్థులందరం కూడా అభినందిస్తూ, మరి ఈనాటి కార్యక్రమంలో రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ నూతలపాటి నాగేశ్వరరావు గారు మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వారు చెప్పడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేబ్రోలు రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంజనేయ ప్రసాద్ గారేమో నేషనల్ ఇంటిగ్రేషన్ మీద మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడైనటువంటి నేను గుమ్మనారాయణరావు రిటైర్డ్ ప్రిన్సిపల్ నేను డ్రగ్స్ అబ్యూస్ గురించి మాట్లాడడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని మా సంఘం యొక్క కార్యదర్శి మరి నాగేశ్వరరావు గారు, అట్లాగే మా ట్రెజరర్ మల్లికార్జునరావు గారు చక్కగా సహకారం ఇచ్చారు. ముఖ్యంగా హై స్కూల్ సిబ్బందులు మరి ఫిజికల్ డైరెక్టర్ వెంకట్ గారు చక్కగా మాకు కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో సహకరించారు. కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మా తెనాలి పట్టణంలో మిగతా మున్సిపల్ హై స్కూల్స్ అన్నీ కూడా మేము విజిట్ చేసే విధంగా పిల్లల్ని 10th 9th క్లాస్ పిల్లల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. మేము ఈ విధంగా సమాజ సేవ చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మాకు అందరూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మీ కార్యక్రమం చేపట్టారు.